జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఇంటి సంసారం తన కొడుకుని ఎక్కడ పట్టించుకోదో అని ఆ అత్తయ్య అప్పుడు నమ్మిన ఒక అపనమ్మకం వల్ల కాని ఆ తర్వాత ఆ ఉద్యోగమే ఆ ఇంటికి గౌరవము అలంకారము తీసుకొచ్చింది. ఓ అయితే హ్యాపీ ఎండింగ్ అన్నమాట. లేదమ్మా, దానికి ముందే పెద్ద అవాంతరం ఎదురైంది. తన చెల్లెలకి అబార్షన్ అయింది. ఇక పిల్లలే పుట్టరని తెలిసింది. అబోర్షన్ అయింది అక్షర. ఈ విషయం అత్తవారింట్లో తెలిస్తే చెల్లెలి జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని తన కడుపున పుట్టిన 2 బిడ్డల్లో ఒక పాపను చెల్లెలికి ఇచ్చి తన కాపురాన్ని కాపాడి తన జీవితాన్ని దూరం చేసుకున్న త్యాగశీలమ్మా. తన వాళ్ళు కష్టాల్లో ఉంటే హక్కున చేర్చుకున్న మంచి మనసున్నది. ఇంకా వాళ్ళ గౌరవాన్ని పెంచాలని చూస్తున్న గొప్ప వ్యక్తిత్వం గలది. వీరిని ఈ స్థాయి నుంచి మళ్ళీ ఆ స్థాయికి నేను తీసుకెళ్తాను. మాట తప్పను. ఒట్టు. ప్రజలకి నేనున్నాను అని భరోసానిస్తూ అన్యాయాలను ఎదిరిస్తున్న ధైర్యశాలి ఆ వీర వనిత. తర్వాత ఏమైంది నానమ్మ? ఇక్కడి వరకే చదివానమ్మా. అబ్బా మళ్ళీ ఎప్పుడు చెప్తావు? చెప్తాను. ఆ బుక్ రాగానే చెప్పాలి. ఉమ్. ఈవిడ స్ట్రాంగ్ ఉమెన్ కదా? అవును బుజ్జి, ఐ లైక్ ది స్టోరీ. మిమ్మల్ని కన్నా తల్లిదేరా ఈ కథ. థ్యాంక్ యూ నానమ్మ. ఇంక నీకు కష్టాలుండకూడదు. అలా కథ నేను చెప్పకూడదు. అత్తయ్య గారికి మనం దాస్తున్న నిజం తెలిసిందండి. అయినా ఏమనలేదు. అటువంటి వారు నాకు దొరకడం నా అదృష్టం. హరి చేస్తున్నావేంటి? హలో. నమస్తే మేడం. శృతి పోయి 11వ రోజు. ఎంతైనా మీకు బాగా తెలిసిందే కదా. కదా? అదే మేడం, భూపతి గారి గెస్ట్ హౌస్ లో పెద్ద కర్మ చేస్తున్నాం. ఓ, మీరు వస్తే రావాలా సార్? పోయినోళ్ళ కాడికి పడనోళ్ళొచ్చి నివాళులర్పించినా అయ్యో బతుకున్నప్పుడు వీళ్ళకింత చేశామే అని ఆ ఆత్మ ఫీల్ అయిపోతుంది. ఆత్మ అంటే శృతి ఆత్మనే కదా ఏసీపీ గారు? అవును మేడం, శృతి ఆత్మ ఫీల్ అయ్యి మీ నివాళులు స్వీకరించి ఆ ఆత్మ శాంతించి పరలోకానికి పోతుంది మేడం. అందుకే మీరొస్తే ఒక ఆత్మను సంతోషపెట్టి పంపించిన వాళ్ళు అవుతారు.
మీరింత చెప్పిన తర్వాత రాను అని ఎలా చెప్తాను ఏసీపీ గారు? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మేడం. ఎంతసేపట్లో రాగలరు? ఈలోపు మీరేమైనా సెట్ చేయాలా? ఏంటి మేడం? అదే పిండం ఏర్పాట్ల గురించి చెప్తున్నాను. అవన్నీ ఇక్కడ సిద్ధంగానే ఉన్నాయి మేడం. ఓ, అయితే నాది లేట్ అన్నమాట. వస్తున్నాను. సరే మేడం. సక్సెస్ వస్తుండాది. వావ్, మీ మాటల్ని నమ్మినట్టే ఇక్కడికొచ్చి మీ నటనని కూడా నమ్మేయాలి. నేను చచ్చానని నమ్మినట్టు మీరందరూ బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. సరే శృతి, చూస్తావుగా మా పర్ఫార్మెన్స్. నీ నాటకాలు తెలియవనుకుంటున్నావా ఏసీపీ? అదే నీతో ఆడిస్తుందని తెలుసు. దానికి కూడా చెక్ పెడతాను. అక్కడే దాని డ్రామా బయట పెట్టాలి. ఎలా? పోస్ట్ మార్టం పూర్తయిపోయింది మేడం. జారిపడి తలకి గాయం అవటం వల్ల బ్లడ్ క్లాట్ అయి చనిపోయినట్టు తెలిసింది మేడం. తలకే కదా మేడం మెయిన్గా చేసాం, చూడలేదు మేడం. వాసు, హాస్పిటల్కి పోను. ఓకే మేడం. వాసు, కారాపు. హలో డాక్టర్. మేడం మీరా? నేనే. అలా గుర్తొచ్చారో లేదో భలే కనపడ్డారు డాక్టర్. ఏమైంది మేడం? మీరే చెప్పాలి, మీకేమైందో. ఏం అడుగుతానో మీకు అర్థమైనట్టుంది. అప్పుడే చెమటలు పడుతున్నాయి. దేని గురించి అడుగుతున్నారు మేడం? బతికున్న శృతికి పోస్ట్ మార్టం చేశానని చెప్పారే, అది. అబద్ధం ఎందుకు చెప్పారు? లేదు మేడం. ఇంకా మీరు తప్పించుకోలేదు డాక్టర్. నిజం చెప్పలేదో మీ లైసెన్స్ రద్దు చేయిస్తాను. మీరు డాక్టర్ వృత్తిలోనే లేకుండా చేస్తాను. మీరు చేసిన దానికి శిక్ష కూడా వేయిస్తాను. మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం, నిజం చెప్పేస్తాను మేడం. ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళ భర్త మంచోడు కాదు డాక్టర్. బ్రతికే ఉందని తెలిస్తే మళ్ళీ చంపేస్తాడు. మీరు జస్ట్ నేను చెప్పింది చేశారంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్. అదే మేడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ మంచోడు కాదు, చంపేస్తాడన్నారు. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది మేడం. ఇంకా ఈ నిజమే చెప్తారు కదా. మీరు ఎక్కడ చెప్పమన్నా చెప్తాను మేడం. రండి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.